పబ్లిక్ లైఫ్లో ఉంటూ రాజకీయాలను శాసించాలి, రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావాలి అనుకున్నప్పుడు పర్సనల్ లైఫ్ క్లీన్గా ఉండాలి. లేకపోతే తలనొప్పులు తప్పవు. అందుకు తాజా ఉదాహరణ తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తలపతి. 2024 ఫిబ్రవరి 2న తన సొంత పార్టీ టీవీకే అనౌన్స్ చేశాడు. అయితే ఎన్నికల్లో ఇంకా పోటీ చేయకముందే విజయ్ తలపతికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా తన భార్య సంగీత భర్తతో విడాకులు కోరుతూ చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు కారణం ఫిమేల్ స్టార్ త్రిషతో విజయ్కి ఉన్న సంబంధాలే కారణం అని తెలుస్తోంది. ఈ మధ్య తమిళనాడు బీజేపీ చీఫ్ నాయనార్ నాగేంద్రన్ కూడా ఈ విషయాన్ని బలపరుస్తూ రీసెంట్గా కామెంట్ చేశారు. దీంతో విజయ్ ఇంటిగుట్టు కాస్త పబ్లిక్లోకి వచ్చేసింది. త్రిష మరియు విజయ్ కలిసి మొదటిసారిగా 2004లో గిల్లీ అనే సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుండి వారి మధ్య స్నేహం, తర్వాత ప్రేమ చిగురించాయని చెప్తారు. 1999లో విజయ్కి సంగీతతో పెళ్లి జరిగింది. వీరికి 2 పిల్లలు. ఆ తర్వాత త్రిష, విజయ్ కలిసి మళ్లీ 2023లో లియో అనే మూవీలో కలిసి నటించారు. ఇక రీసెంట్గా వారిద్దరూ ఒక పెళ్లి వేడుకకు గోవా వెళ్లి సెల్ఫీ తీసుకుని అందరి దృష్టిలో పడ్డారు. అసలే రాజకీయాల్లో ఎంటరై 2026 అసెంబ్లీ ఎలక్షన్స్లో తన సత్తా చాటాలని చూస్తున్న విజయ్ ఇలాంటి రూమర్స్కి ఊతమిచ్చేలా బిహేవ్ చేయకుండా ఉంటే బాగుండేది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రూమర్స్ ఎదుర్కొని ఎంతో ఇబ్బంది పడ్డారు. అవినీతి కేసులు లాంటివి ఉన్నా నెగ్గుకు రావచ్చుగాని స్త్రీలతో అఫైర్స్ పెట్టుకుంటే మాత్రం రాజకీయంగా ఎదగడం కష్టం అని తెలుసుకోవాలి.